హే గైస్, సో అందరూ రాజాసాబ్ మూవీ గురించి చాలా మాట్లాడుతున్నారు. కొంతమంది నెగిటివ్గా మాట్లాడుతున్నారు, కొంతమంది పాజిటివ్గా పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది ఇస్తున్నారు. అండ్ మీడియా ముందు కూడా వచ్చేసి చాలామంది కొంతమంది నెగిటివ్గా ఇచ్చారు, కొంతమంది పాజిటివ్గా ఇచ్చారు. ఏంట్రా ఈ సినిమాలో ఉంది అంతగానము అని చెప్పేసి నేను కూడా కొంచెం చూద్దాంలే అని చెప్పేసి నేను కూడా వెళ్ళి చూశాను మూవీ చూస్తే బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, కొంచెం కామెడీ మ్యాజిక్ సంథింగ్ ఇస్ దేర్ అని అనిపించింది నాకు. సెకండ్ హాఫ్ వరకు వచ్చే వరకు కొంచెం నాకు బోరింగ్గానే అనిపించింది. బట్ ద సీక్వెన్సెస్ బాగుంది. అయితే ఆయనకి తగ్గట్టు ఆ మూవీ లేదని నేను చెప్పను, ఎందుకంటే ఆయనకి తగ్గట్టు కాదు, యాక్చువల్లీ ఈ మూవీని కొత్తగా చూపిద్దామని ట్రై చేశారు డైరెక్టర్ గారు. లైక్ వీ కెన్ టెల్ యాజ్ కామెడీ కానీ డాన్సింగ్ కానీ చాలా వెరైటీగా చూపిద్దామని ట్రై చేశారు. ఆ ట్రైలో ఇంకొంచెం పెట్టుంటే ఇంకొంచెం బాగుండేది. బట్ ఐఎమ్ నాట్ సెయింగ్ ద మూవీ ఈజ్ నాట్ గుడ్. మూవీ బాగుంది, మీరు నవ్వుకోవచ్చు, ఫన్ కూడా ఉంది, ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు మూవీని. అంత ఏదీ లేదు. బ్లాక్ బస్టర్ అవుతుంది అని అనుకున్నారు ఫ్యాన్స్ కూడా, మరి అంత బ్లాక్ బస్టర్ కాలేదు మూవీ. మేబీ అవ్వచ్చేమో తెలీదు, కానీ మూవీ మాత్రం బాగుందనే చెప్తాను. అండ్ చాలామంది అనుకుంటారు లైక్ ఇలాంటి రివ్యూ ఇస్తుంది ఏంటి అని చెప్పేసి చాలామంది అంటారు, బికాజ్ తను ప్రభాస్ ఫ్యాన్ ఉండొచ్చు అని చెప్పి. ఐఎమ్ నాట్ ప్రభాస్ ఫ్యాన్, నేను ఏ హీరోకి ఫ్యాన్ని కాదు. నాకు అప్పటి నుంచి నేను విజయ్ తలపతి సార్కి చాలా పెద్ద ఫ్యాన్ని. నేను విజయ్ తలపతి సార్ మూవీస్ని చాలా చూశాను. ఇప్పుడు కమింగ్ అప్ జననాయక్ కూడా చూడాలి. అండ్ హీరోయిన్స్లో చూసుకుంటే సమంతకి డై హ్యాడ్ ఫ్యాన్ నేను. బట్ అలా నేను అందరి హీరోస్ని లైక్ మూవీస్ చూసేసి నెగిటివ్ రివ్యూస్ అయితే నేను ఇవ్వను, బికాస్ హీఈస్ ఆల్సో ఏ గ్రేట్ పర్సన్, ఫుల్ హార్ట్ పర్సన్ అనమాట ప్రభాస్ లుక్స్కి పడిపోవాలి మనం, అలాంటి హ్యాండ్సమ్ గాయ్. సో మూవీ అనేది నార్మల్గా చెప్పాలంటే ఫన్ మూవీయే, వెళ్ళి చూడొచ్చు. అండ్ కమింగ్ అప్ పార్ట్ 2 కూడా ఉందంట ప్రభాస్ది. లెట్ us హోప్ ఫర్ ద బెస్ట్. అక్కడ కూడా చాలా బాగా ఇవ్వచ్చు. అండ్ ఇట్స్ నాట్ ఎ ఫ్లాప్ అని చెప్పను నేను, మేబీ ఇన్ బిట్వీన్ ఉండొచ్చు మూవీ, అది నేను చెప్పగలుగుతాను అంతే. దట్స్ ఇట్.